చిన్నగా రాయి చిన్నగా రాయి నందు. మా చిన్నోడిది అన్నప్రసన్న చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మా చిన్నోనికి అన్నప్రసన్న ఒకటే కాదు నామకరణం కూడా చేశారు. అండ్ ఈ వీడియోలో వాడి పేరేందో రివీల్ చేస్తాము. అండ్ ఆ పేరేందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నా వాయిస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అండ్ దీంట్లో మా వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. అక్షంతలు వాసన వెనక్కేసుకో, నువ్వు కూడా వాసన వెనక్కేసుకోండి. ఓం బ్రహ్మ గణపతమారవే ఆనిచ్చండి, గట్టిగా పట్టుకోవద్దు, నెమ్మదిగా అట్ట ఆనిచ్చండి చాలు. ఓం బుహో చెప్పాలి. ఓం బుహో కర్పూర నీరాజనపయామి నీరాజనం దుర్దాచమర్యం సమర్పయామి. హర మహాదేవ శంభో శంకర. అద్దుకోండి, మీరు అద్దుకొని బాబుకి అద్దండి. నీకు అద్దుతా మంచిదాన్ని చిన్నగా రాయి, పేరు మొత్తం మడాలో ఏం పర్వాలేదు రాయి. రాసిన వాటి మీదే రాయవచ్చు. అందరం రాసిన తర్వాత నక్షత్రనామము నక్షత్రనామము వాటి మీద రాయి. నక్షత్రనామం ఉంగరం అరిగిపోయాను, బియ్యం మీద రాయి, మళ్ళీ కట్టక తగులుతుంది. మాసనామము మాసనామము. అమృత వాక్కునే పలుకుము, అమృత వాక్కునే పలుకుము, అమృత వాక్యం పలుకును, అమృత వాక్కునే పలుకుము, అమృత వాక్యం పలుకును. గౌతమ నందన్. గౌతమ్ నందన్. ఓకే. మీరు అబ్బాయికి గౌతమ్ నందన్ అనే ఒక పేరు పెట్టడమైనది. ఈరోజు ఈ క్షణం నుంచి ఆ అబ్బాయిని ఆ పేరు పెట్టి పిలిచి వాడిని సంతోష పెట్టండి, మీరు ఆనందించండి, సరేనా? ఉంగరం తీసుకుని ఆయన 3 సార్లు తల్లి పెట్టాలా, తల్లి తర్వాత తండ్రి. వీడియో తీయడం కుదరలేదు, జస్ట్ పిక్స్ యాడ్ చేశాను. సాంప్రదాయ ప్రకారము తల్లిదండ్రుల తర్వాత మేనమామ అన్నం ముట్టివ్వాలి. మేనమామ వచ్చేసి చిన్నోడికి ఉంగరం తీసుకొచ్చాడు. గౌతమ్ నందన్ వెరీ గుడ్. ఈ లోపల ఉంగరం బాగా తుడిచిపెట్టండి. ఇక్కడితో అన్నప్రసన్న అయిపోయింది. వాడికి చిన్న రెస్ట్ కావాలని చెప్పేసి మా ఆయన ఆడిస్తున్నాడు. కర్ణ కూడా అయిపోయింది. ఎవరికైనా తెలిస్తే ఏం పేరు పెట్టామని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. తర్వాత ఎట్లాగో 6 months కదా, బోర్లో పడినాడు. ఇంక పార్కులు అడగలేదు, ఇంకా ఉంటుంది కదా ఒక చిన్న సాంప్రదాయము, ఏది ముట్టుకుంటాడు ఏందని చెప్పేసి, అది పెద్దల కాలం నుంచి వస్తుంది కాబట్టి ట్రై చేసాము. వాడు ఏం పట్టుకున్నాడు ఏందని మీకు కామెంట్ చేయండి, మీరు అక్కడ దాన్ని చూసిన దాన్ని బట్టి ఏం ముట్టుకున్నాడు ఏందని చెప్పేసి. అన్నం ఉంది, సరస్వతి ఉంది, డబ్బులు ఉన్నాయి, 2 ఉన్నారు సరస్వతిలో, లక్ష్మీదేవి సరస్వతి. ఇంకోటి తీసుకో, తీసుకోరా అని చెప్తే వాడు బోర్లో పడిండు. మా దీక్ష తీసుకుంటాను రింగు. చిన్నోడు పట్టుకునేటట్టు లేడని చెప్పేసి దగ్గరలో అని చెప్పేసి నేనే పట్టించేసిన, అంతలో ఏడ్చేసి. ఇక్కడ మా చిన్నోడితో గంట కొట్టించేసింది వాళ్ళమ్మ. ఇక్కడితో మా చిన్నోడిది అన్నప్రసన్న అయిపోయింది. మా ఈ చిన్నోడిది అన్నప్రసన్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.